ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, సోయా సాస్ లేకుండా, టమాటా సాస్ లేకుండా, అజినోమోటో లేకుండా వెరీ వెరీ టేస్టీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా చికెన్ ఫ్రైడ్ రైస్ కొరకు ఒక కడాయిని తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనాని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళాక 2 ఎగ్స్ తీసుకొని కొట్టి వేసుకోవాలి. ఎగ్స్ కొట్టి వేసుకున్నాక బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయ్యాక మనం చికెన్ పీసెస్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పీసుల్ని తీసుకొని ఇలా మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. దీనికోసం సపరేట్గా మనం ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1.5 స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని, కొద్దిగా ధనియాల పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ముందుగా చేసుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ పూర్తిగా వేసుకున్నాక మన ఎగ్ అండ్ చికెన్ ఫ్రై ఈ ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కన్నా ఎంతో హెల్దీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి.